హలో అండ్ అందరికీ నమస్తే. చూడండి, మైలపూర్ మల్లయ్య స్వామి జాతరలో జనాలు కిక్కిరించిపోయి బండారతో అంగరంగ వైభవంగా దేవుడు గంగా నదికి వెళ్తూ ఉంటారనమాట. పల్లకి సేవలో వచ్చి ఇలా గంగా నది నుంచి వెళ్ళి గంగా నదికి వెళ్ళి ఇది చెరుకట్టలు వెళ్ళి అక్కడ గంగా స్నానం చేసేసి మళ్ళీ తిరిగి దేవుడికి వెళ్తారు. ఇదిగోండి బండారతో ఎండిపోతారనమాట. ప్రతి సంవత్సరం 13 తారీఖు జనాలు వెళ్తారు. 14 తారీఖు దేవుడు దిగి వచ్చి గంగా నదికి వెళ్ళి గంగా స్నానం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తారు. ఇదిగోని దేవుడు వచ్చే సమయంలో ఎంత పబ్లిక్ ఉంటే అసలు మనకు ఇసుక వేస్తే ఇసుక రాలనంత జనాలు ఉంటారు. ఆ జనాలలో బండారతో మల్లయ్య స్వామి నిండిపోయి పసుపు మయమైపోతుంది మొత్తం అందులో మనం కనుక వెళితే కిక్కిరించిపోయి జనాల మధ్యలో మొత్తం బండారు ఇలాంటి మహిమ గల్ల మల్లయ్య స్వామి ఎంతో భక్తితో జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక్కడికి. వారి ఎన్నో సంవత్సరాల నుంచి తాతల తరాల నుంచి వారి యొక్క నమ్మకాలు, అలానే వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఆచారాలను తప్పకుండా పాటిస్తూ సంప్రదాయాలను చాలామంది ఇదిగోండి ఇలా మొక్కజొన్న కంకులు తీసుకొని వస్తూ ఉంటారనమాట. మొక్కజొన్న కంకులతో ఆ మొక్కజొన్న కంకులు కానీ గొర్రెలు ఉన్న వాళ్ళు గొర్రెల పత్తితో కానీ లేకపోతే ఏమైతే చేస్తారో ఉంటాయో వాళ్ళ వృత్తి వ్యవసాయం కానీ ఏదున్నా అది తీసుకొని వచ్చేసి ఇలా మల్లయ్య స్వామి పల్లకి వస్తుంటే ఆ పల్లకి మీద ఇలా ఎగ్గుతారనమాట. ఎగ్గడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఆచారం ఏంటంటే మాకు ఈ సంవత్సరం అనేది మాకు మంచిగా జరుగుతుంది, స్వామి యొక్క ఆశీర్వాదం మా మీద ఉంటుంది అని ప్రతి ఒక్క భక్తుల నమ్మకము. అందుకే ఇదిగోండి చెరుకు కానీ అదిగోండి మొక్కజొన్నలు కానీ ఎవరెవరు పంటలు ఏమేమి వేసారో అవన్నీ తీసుకొని వస్తారు. వ్యవసాయం చేసే వాళ్ళు కానీ గొర్రెలు కాసే వాళ్ళు కానీ ఎక్కడెక్కడి నుంచో చాలామంది గొర్రెలు కూడా ఇక్కడ ఇలా ఇచ్చేస్తారనమాట. మల్లయ్య స్వామికి చిన్న పిల్లలు తెచ్చి దాని ఉన్ని కానీ అప్పట్లో ఉన్ని తెచ్చి ఉన్ని కూడా తీసి మల్లయ్య స్వామి మీద ఎగ్గి వెళ్ళేవాళ్ళు. చాలా అంటే చాలా భక్తి మహిమగల దేవుడు అన్నమాట. చాలా మైలపూర్ మల్లయ్య కర్ణాటకలోని యాదగిరి డిస్టిక్లో మైలపూర్ మల్లయ్య విలేజ్లో ఈ స్వామి జాతర జరుగుతుంది అనమాట. 14 తారీఖు రోజున ప్రతి సంవత్సరం ఇలా ఉండి అంగరంగ వైభవంగా ముస్తాబైపోయి జనాలు కిక్కిరించిపోతారు. అదిగోండి చూడండి, అసలు ఎక్కడ కూడా మీకు ప్లేస్ అనేది దొరకదు. మీకు ఎక్కడ వెతికినా కూడా మీకు ఇంత బండారమయంతో మునిగిపోతాను మల్లయ్య స్వామి అయితే. అదిగోండి మొక్కజొన్న కంకులు కానీ చెరుకులు కానీ ఏది ఉంటే అది వాళ్ళు తెచ్చినవి ప్రతి ఒక్క వాళ్ళ ఆచారం, పత్తి కానీ ఉన్ని కానీ ఏది ఉంటే అది ఆ మల్లయ్య స్వామి మీద ఇలా వేసేస్తారన్నమాట. వాళ్ళ యొక్క నమ్మకం మాకు ఈ సంవత్సరం మాకు మంచి జరుగుతుంది అనే ఇదితోనే వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళని మల్లయ్య స్వామి కూడా చూస్తూ ఉన్నారని ప్రతి ఒక్క నమ్మకం, భక్తుల యొక్క నమ్మకం. దయచేసి ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో. దయచేసి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు ఎప్పుడైనా సరే అక్కడ మల్లయ్య స్వామి దగ్గరికి ఎక్కడెక్కడ తెలియని వాళ్ళు ఉంటే కర్ణాటకలోని యాదగిరి డిస్టిక్, యాదగిరికి వెళ్ళకంటే ఒక 5 కిలోమీటర్ ముందరనే మైలాపూర్ అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్లోని మల్లయ్య స్వామి ఉంటారు. అక్కడ మీరు వెళ్తే ఎవరైనా చెప్తారు. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.